వెల్కమ్ టు గీతికా భాస్కరం. ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ గురించి మాట్లాడుకుందామండి. ట్రైలర్ స్టార్టింగ్ డైలాగ్ మూవీ ప్లాట్ని చెప్పేసింది. ఇంకా డైలాగ్ విషయానికి వస్తే మనుషులు మూడు రకాలు: నాసి రకం, బోసి రకం, నాణ్యమైన రకం. దీన్ని బట్టి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఈ మూడు రకాల గ్యాంగ్స్ మధ్య ఆధిపత్య పోరు ఇంకా రాజకీయం చుట్టూ నడుస్తుందని నేను అనుకుంటున్నాను. నాసి రకం అన్నప్పుడు పేకాట పందాలు చూపించారు. బోసి రకం అన్నప్పుడు కత్తులు కొట్టుకోవడాన్ని చూపించారు. ఇంకా నాణ్యమైన రకం అన్నప్పుడు ఆ ఊరి రాజకీయాన్ని చూపించారు. ఇందులో విశ్వక్ సేన్ ఏ రకం, ఇంకా చివరికి ఏ రకంగా రాజకీయంలో ఎదిగాడు అనేది స్టోరీ ఏమో అని నాకు అనిపిస్తుంది. ట్రైలర్ కట్ అయితే బాగుందండి. సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా అంజలి గారు ఉన్నారు. మూవీలో తనది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని కూడా చెప్పారు. విశ్వక్ సేన్ క్యారెక్టర్కి వస్తే పక్కా మాస్గా ఉంది. ఇంకా బేస్ వాయిస్తో ఆ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుందండి. మొస్టాష్ స్టైల్ అయితే పక్కా గ్యాంగ్స్ లీడర్లా ఉంది. గోదావరి యాస కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా లాస్ట్ డైలాగ్ టైగర్ అనడం అయితే చాలా పవర్ఫుల్ గా ఉండింది. ట్రైలర్ చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఇంకా విశ్వక్ సేన్ గారు కూడా ఈ మూవీ గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మూవీ మీద హోప్స్ అయితే ఈ ట్రైలర్ పెంచేలానే అనిపిస్తోంది. మీకెలా అనిపించింది మరి? కమెంట్స్ లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.